నాకు తెలిసి అతను ఏదో ఆడిట్యూన్ లేకపోతే ఏదో అని చెప్పేసి అబ్బాయికి ఏదో బిరుదు వచ్చిందని చెప్పేసి దాన్ని చూసుకొని మాట్లాడుతున్నాడా. నేను నిన్న మీరు చాలా మంది అడిగారు, నిన్న అడిగినప్పుడు నేను కొన్ని వీడియోలు చూస్తే నాకు దాంట్లో డాష్ 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 అనే పదం ఉంది చూడండి, అది కరెక్ట్ కాదు. అంటే ఒక సినిమా ప్రమోషన్ లో అలా అట్లా మాట్లాడడం అనేది అది ఎంతవరకు దారితీస్తేనే వాళ్ళ తండ్రి వెనుక ఉన్నారు. ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇది సినిమాలో ఉండదండి, నేనే వాడుతున్నా. అంటే సెన్సార్ బోర్డు ఆల్రెడీ చెప్పింది ఇది ఉండకూడదు సినిమాలో అని చెప్పినప్పుడు అసలు అది మరి అక్కడ ప్రమోషన్లో కూడా వాడకూడదు ఆ పాటను. కానీ జనాలని ప్రభావితం అనేది ఉంటది. ఇంకొక విషయం చెప్పాడు అబ్బాయి, ఈ పాట నేనే రాసుకున్నాను నేనే వాడుతున్నాను అంటే మీరు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఒక యువ హీరో అంటే నేను చాలా కష్టపడండి, డెఫినెట్ గా మీ తండ్రి గారు ఎంత కష్టపడి ఇండస్ట్రీలో ఉన్నారో మాకు తెలుసు. అంతరంగాలు సీరియల్ నుంచి ఒక అన్నగా ఆయన చాలా బాగా ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యాడు మహిళలకి. మీ తండ్రి స్వభావం మీకు ఎందుకు రాలేదని చేసి ఈరోజు యావత్ ప్రపంచం ప్రశ్నిస్తుంది. అంటే మీకు తెలియదు. మీరు ఇప్పుడు ఈ రోజు మీరు అనుకుంటున్నారు నన్ను ఆ రోజు చాలా మంది అన్నప్పుడు ఎక్కడ పోయిండ్రు మీరు అని అంటే అదే చెప్తున్నాం. ఆ ప్రభావం అనేది సమాజం మీద పడుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పు నేను చేస్తున్నా అంటే హీరోకి ఉండాల్సిన లక్షణాలు అవి కాదు. మీ మదర్ని అడగండి చెప్తారు. మీ మదర్ అన్నా మీ ఫాదర్ అన్నా మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కాబట్టి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీ పాటలు ఇప్పటి వరకు వస్త్రధారణ ఇవన్నీ ఈ లాంగ్వేజ్ అయితే ఈ పాట అనేది పిల్లలు ఇమ్మీడియట్ గా పట్టేసుకుంటారు. ఏ సినిమా రిలీజ్ అయినా ఒక హిట్ సాంగ్ ఉందనుకోండి, మరి ఈ పాట మన ఇళ్లలో మన పిల్లలు వాడుతుంటే మరి మనం పిల్లలకు మనం ఏం చెప్పాల్సి వస్తుంది అనేది మనం సమాజం ఆలోచించాలి.